హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు వరుస సెలవులతో పండుగ చేసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మాత్రమే సెలవు ఉందని అంతా అనుకున్నారు. కానీ 27న కూడా ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, 1 ఉపాధ్యాయుడు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న అంటే శివరాత్రి మరుసటి రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాలలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పాఠశాలలకు సెలవులు వర్తించనుంది. అదేవిధంగా తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఈ నెల 27న సెలవు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల విధుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పాల్గొనున్నారు. ఫిబ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నెల 10 లోపు అభ్యర్థులు నామినేషన్లను వేయాల్సి ఉంటుంది. వచ్చిన నామినేషన్లను 11న పరిశీలిస్తారు. 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు శివరాత్రి తర్వాత రోజున అంటే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 3న కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.